హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది. అందుకే ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. ఇంక ఇదైతే రాజ్మా, చాలామందికి తెలిసే ఉంటుంది. హై ప్రోటీన్ అనమాట, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చపాతీకి, రైస్కి, రోటీస్కి వీటికైతే చాలా బాగుంటుంది. ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పొద్దున్నే ఒక 4 to 5 విజిల్స్ పెట్టి ఉడికించుకి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మసాలాకు కావాల్సినవి ఉల్లిపాయలు, టొమాటోలు అవి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ దినుసులు వాటన్నిటిని అయితే పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక వెడల్పాటి బాండి అయితే పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇదైతే నా దగ్గర సపరేట్గా ఉంది కాబట్టి నేను అలా వేసుకున్నాను. మీరు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అందులో అయితే డైరెక్ట్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇంక ఇదైతే సపరేట్గా వేసేసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకొని అది పచ్చివాసన పోయాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి అన్నీ రుచికి సరిపడినంత అయితే వేసేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడైతే పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే కుక్ చేసుకున్నారంటే అందులో ఆయిల్ అంతా బయటకు వచ్చి మనకి పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే బాగా కలిపేసుకొని కొద్దిగా అడుగు అంటుంటుంది అనమాట. అది బాగా కలుపుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా రాజ్మా, అదైతే వాటర్తో పాటు వేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓవర్ నైట్ సోక్ చేసి అలాగే ఉడకపెట్టించినా కూడా చాలా హెల్దీ, హై ప్రోటీన్ అనమాట. ఇంక ఇలా మంచిగా కలిపేసుకొని నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేసుకోవట్లేదు. ఇంకా గ్రేవీ థిక్నెస్ కోసం వచ్చేసి ఒక గుప్పెడు రాజ్మా తీసుకొని మంచిగా స్మాష్ చేసి అందులో వేసుకున్నారంటే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలాగైతే మనకి కర్రీ అయితే దగ్గరకు వచ్చి మంచిగా ఉడికిపోయిందనమాట. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్లే. ఇంకా అందులో అయితే కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదైతే ఆప్షనలే, ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు. ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనము రాజ్మాని స్మాష్ చేసి వేయడం వల్ల గ్రేవీ అనేది ఇంత థిక్గా వచ్చింది. కర్రీ టేస్ట్ మొత్తం మనకి మసాలా వేయించడంలోనే ఉంటుందన్నమాట. ఇంకా మీకు కావాలనుకుంటే ఇందులో గసగసాలు, కొబ్బరి ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.